మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దినం నిమిత్తం మాట్లాడాలని ఆశపడుతున్నమాట. ఈ యొక్క సంసోన్ తన యొక్క జీవితంలో చేసిన పొరపాట్లు మనం గుర్తు చేసుకుంటూ, అతని జీవితం ఎలాంటిది, అతడు ఎలాంటి వాడు మనం గుర్తు చేసుకుందాం. ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ఉన్న మాటను బట్టి సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇతడు వంటి బలవంతుడు ఎవరు లేరు, అపారమైన బలము కలిగిన వాడే, కానీ ఇతని జీవితంలో అజాగ్రత్త అయిన పతనానికి దారితీసిన పరిస్థితి. దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడిన ఒక నాజీరుగా ఏ విధంగా ఇతని జీవితం నడిపించబడాల్సిన వాడు నాజీరు చేసి, కానీ లోకపు ఆకర్షణలో పడి తన గమ్యాన్ని కోల్పోయిన వాడుగా ఈ యొక్క సంసోన్ యొక్క జీవితం మనకు ఒక హెచ్చరికగా కనపడుతూ ఉంటుంది. ఈ హెచ్చరిక ఎందుకు అంటే, ఎందుకంటే వినబడుతుందండి. ఈ హెచ్చరిక దేనికంటే, మనిషి యొక్క జీవితంలో చేస్తున్న పొరపాటును బట్టి తమ జీవితాలలో అధోపతలానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు కనుక, ఆ స్థితికి వెళ్లకుండా తమ జీవితాలు నడిపించబడాలని ఒక ప్రత్యేకమైన హెచ్చరిక ఇది. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఈ యొక్క మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడని సెలవిస్తోంది. అయితే ఈ యొక్క వ్యక్తిని గుర్తు చేసుకుంటే, ఈ యొక్క బైబిల్లో సెలవిస్తున్న మాట, ఇతని వంటి గొప్ప బలవంతుడు ఎవరు లేరు. అయితే ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతని యొక్క స్థితి ఎలాంటిది, ఇతని జీవితం ఎలాంటిదో మనం గుర్తు చేసుకుంటే, ఒకటి, ఇతనిలో ఒక ప్రత్యేకమైన పిలుపు. సంసోన్ పుట్టక ముందే దేవుని దూత ద్వారా తన జీవితంలో వాగ్దానం చేయబడిన బిడ్డ ఈ యొక్క వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఆయన తల్లి గర్భం మొదలుకొని దేవునికి ప్రతిష్ఠితుడైన నాజీరుగా ఉండాడు ఈ యొక్క వ్యక్తి. అంటే ఒక నాజీరు చేయబడి ప్రతిష్ఠించబడిన వాడే ఇతడు దేవుని కొరకై తన జీవితాన్ని నడిపించుకోవలసిన వాడుగా ఒక ప్రత్యేకమైన పిలుపు చేత పిలిపింపబడిన వాడు ఈ యొక్క సంసోన్. అంటే ఇతనిలో ఒక అనుభవం ఏమిటంటే, దేవుడే ఒక ప్రత్యేకమైన పిలుపు. ఆ పిలుపులో జ్ఞాపకం చేసుకుంటే, మనుషుల యొక్క జీవితాల్లో గుర్తు చేసుకుంటే, ఈ యొక్క పిలుపులో 3 రకాలు ఉంటాయి. ఈ పిలుపు ఏమిటంటే, ఒకటి, మనుషులకు జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. 2, తల్లిదండ్రుల ద్వారా ఏర్పరచబడిన వారు. 3, తమకు తాము దేవుని కొరకు ఏర్పరచబడిన వారు. అంటే ఈ పిలుపులలో జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రత్యేకమైన పిలుపు ఏమిటంటే, దీనిలో ఒక ఉన్నతమైన పిలుపు ఏదైనా ఉందంటే, ఇలాగా నాజీరు చేయబడుట. అంటే ప్రభువే ఆయన పిలుపును బట్టి ఒక ప్రత్యేకమైన పిలుపు ఇది. అంటే దేవుని ద్వారా పిలుపబడిన ఈ యొక్క పిలుపు ఇది. దేవుని కొరకు తమ జీవితాల్లో ఏర్పరచబడిన వారిగా కనబడుతున్న స్థితిగా ఈ యొక్క సంసోన్ కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ సంసోనుని ఎందుకు ఈ విధమైన స్థితిలో పిలుచుకున్నాడంటే, ఇశ్రాయేలులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. అయితే ఈ యొక్క వ్యక్తిని ఎన్నుకున్నవాడుగా ఉన్నాడు కనుక, ఇతనిలో జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు తెలుసు. అయితే ఇక్కడ మాటలు మనం చాలా జాగ్రత్తగా వీటిని మనం గుర్తు చేసుకుంటూ నడిపించబడదాం. ఒకటి, ఇతనిలో ఒక ప్రత్యేకమైన పిలుపు. ఈ పిలుపులో తన జీవితాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. 2, ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అసాధారణమైన ఆత్మ బలము.
అంటే సంసోనికి ఉన్న బలము ఆయన శరీరానిది కాదు, కానీ దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అజేయుడుగా, అంటే జయం పొందిన వాడిగా కనబడుతూ ఉంటాడు. అంటే దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడుగా, ఈ దేవుని యొక్క బలమును పొందుకున్నవాడుగా, తన జీవితంలో అక్కడ అనేకమైన కార్యాలు చేస్తున్నవాడుగా, అంటే ఆ బలముతో తన జీవితాన్ని అనేకమైన వాటిని చేసేవాడుగా కనబడుతూ ఉంటాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చిన వాడుగాను, ఒక గాడిద దవడతో ఎముకతో 1000 మందిని హతము చేసిన వాడిగాను ఇతడు కనపడుతూ ఉంటాడు. అంటే ఇతనిలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క బలము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆయనలోని బలము దైవ శక్తి చేత అతని మీద ఉన్నది. ఈ దైవ శక్తి చేత తన మీద ఈ బలమును ఏం చేయబడాలి అంటే, అతడు కాపాడుకోబడాలి. కాపాడుకొని తన జీవితంలో అది నింపుకున్నవాడిగా నిలబడాలి. ఇతనిలో ఈ స్థితిని బట్టి, ఒకటి, ఇతని యొక్క స్థితి ప్రత్యేకమైన పిలుపు. 2, ఇతడు అసాధారణమైన ఆత్మ బలము కాదు, ఆ బలము దేవుని యొక్క ఆత్మ బలము చేతే. అంటే ఈ యొక్క అసాధారణమైన స్థితిని బట్టి మనుషులకు ఉన్న బలం కాదు, కానీ అతడు ఒక ఆత్మ బలమును పొందుకున్నవాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క స్థితిని బట్టి, దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపుని బట్టి నీ జీవితంలో ఎలా నడిపించబడుతున్నావు, ఆ దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆత్మ బలమును, ఆ బలమును దేవుని సన్నిధిలో వాడుకుంటున్నావో, లేక దానిని విడిచిపెడుతున్న పరిస్థితిలో ఉన్నావో. ఆ మూడో అనుభవం ఏమిటంటే, పతదానికి ఇతనికి మొదటి మెట్టు ఏమిటంటే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తన కంటికి నచ్చిన ఫిలిష్తీయుల స్త్రీని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క కంటికి నచ్చినది కనుక అనేకమైన స్వార్థపూరితమైన ఆలోచనలే ఆయన పతనానికి పునాది వేసింది. ఇతడు ఎందుకు ఈ పరిస్థితికి వచ్చాడంటే, తన కన్నుల ద్వారా చూసిన ఆ యొక్క ఆశ. లేఖనాలు చెబుతున్నాయి కదా, మొదటి ఆహ్వాన పత్రిక 2:15 కాడ నుంచి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటున్న మాట ఏమిటి? లోకములో ఉన్నది దానిని ప్రేమించవద్దు, ప్రేమించిన వారి జీవితాల్లో తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు అంటున్నాడు. అంటే ఈ యొక్క లోకములో ఉన్నదంతయు ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. అంటే ఈ యొక్క వ్యక్తి సంసోన్ ఏం చేశాడంటే, లోక ఆశలలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. ఆ లోక ఆశలలో తన జీవితాన్ని ఏ విధమైన పరిస్థితుల్లోనికి వచ్చిందంటే, అతని జీవితంలో పతనానికి ఇది కారణమైంది. ఎందుకు అంటే, మనిషిని చేసే పతనం ఏమిటంటే, ఈ లోక సంబంధమైన క్రియలే. అనాది కాలంలో ఆ యొక్క ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఆదాము అమలైతే, వారి జీవితాలలో పతనానికి కారణం ఏమి పరిస్థితికి వచ్చింది అంటే, వారిలో కలిగిన ఆశలను బట్టి వారు ఆ యొక్క దాన్ని చూసి రమ్యమైనదిగా కనపడుతూ, అందమైనదిగా కనపడిన దాన్ని బట్టి, దాన్ని ఆస్వాదించిన దాన్ని బట్టి, తమ జీవితాలలో ఆ విధమైన స్థితిలో వీరి జీవితాలలో లోకములో జ్ఞాపకం చేసుకున్న శరీర ఆశ పుట్టింది. వారి జీవితాల్లో నేత్రాశ. ఈ నేత్రాశ అంటే వారి జీవితాల్లో చూసిన దానిని అది కోసుకొని ఆ విధమైన స్థితిలో నడిపించబడ్డారు. 3 తరమ జీవితాల్లో ఏ విధమైన పరిస్థితికి వచ్చారంటే, ఒక గొప్ప వారిగా దేవతల వలె ఉంటామని ఒక జీవపు డమ్మం వీరి మీద అంబడిస్తున్న స్థితి. అంటే ఇది ఏమి చెబుతుందంటే, లోక సంబంధమైన మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. లోక సంబంధమైన ఆశలు తమ జీవితాలలో ఒక మంచి పేరును, ప్రఖ్యాతిని, బలమును, ఆత్మబలమును, ఆ యొక్క ఒక ప్రత్యేకమైన పిలుపు నుంచి తమ జీవితాలు ఒక పతనానికి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తుంది. అయితే నీకు ఇచ్చిన జీవితంలో నువ్వేం చేయాలంటే, దేవుని ఎదుట నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆ అప్పగింపులో నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవుడిని విడిచిపెట్టకుండా, లోక సంబంధమైన ఆశలు నీ జీవితంలో, అంటే ఈ సంసోను వల్లే కాదు, కానీ లోక సంబంధమైన వాటిలో మనుషుల యొక్క జీవితాలలో ఏ విధమైన పరిస్థితికి వస్తూ అంటే
చూసిన దానిని వారి జీవితాలలో కావాలని ఆలోచన చేత నడిపించబడతారు. వారి జీవితాల్లో ఇంకా కావాల్సినవి అంటే ఒక మనిషిని చూసి వారికి కలిగిన దాన్ని బట్టి వీరి జీవితాల్లో కూడా మేము కూడా జీవడంబం అంటే ఒక గొప్పవారిగా ఒక గొప్ప వలె ఆ విధమైన స్థితిలో నడిపించబడాలనే ఆలోచన చేత నడిపించబడతారు. ఆ స్థితిలో మన జీవితాలు ఉండకూడదు. మనము మన జీవితాలలో మనకి ఏది తగిన స్థితిలో ఉన్నామో దాన్ని బట్టి మన జీవితాలలో ఆ విధమైన స్థితిలో నడిపించబడాలి. అయితే ఇక్కడ సంసోను యొక్క జీవితాలను మనం గుర్తు చేసుకుంటే ఈ సంసోనిలో మన జీవితంలో ఎలాంటి అనుభవాన్ని నేర్చుకోవాలంటే మన జీవితంలో దేవుని అభిషేకం ఉన్నంత మాత్రాన మనము పడిపోమని అర్థం కాదు. అంటే అర్థం మన జీవితాల్లో పడిపోమని మనం జీవితాలలో నిలబడతామని అనుకోకూడదు. ఆయనకు లోబడుతూ ఎంతటి బలవంతుడైనా బలహీనుడిగా మారిపోతాడు లేకపోతే లోబడకపోతే. అయితే దేవుని యొక్క వాక్యాన్ని నాజీరు నిబంధనకు మన జీవితాలలో ఏం చేయబడాలంటే లోబడిన వారిగా ఆ విధమైన స్థితిలో దేవునితోనే ఏర్పాటు కలిగిన వారమై ప్రతి దినమున ప్రతి క్షణమున మన జీవితాలను పరీక్షించుకుంటూ జీవించగలిగిన వారిగా మార్చబడాలి. ఒక బలహీనుడిగా మార్చబడిన వాడి యొక్క జీవితం ఎందుకని ఈ విధమైన పరిస్థితికి వచ్చిందంటే అతనికి కంటికి నచ్చినది తీసుకున్నాడు కనుక దేవుని చిత్తాన్ని నచ్చినది చేయడం నిజమైన భక్తి. దేవునితో నిలబడమే అతని యొక్క జీవితంలో ఆ విధమైన స్థితిలోనికి వెళ్ళాల్సిన వాడు. కానీ ఇతని జీవితంలో ఎందుకని ఈ విధమైన పరిస్థితికి వచ్చిందంటే అతడు తన జీవితంలో నచ్చినది చేసుకున్నాడు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. ఇతనిలో ఆత్మీయ పతనం ఏమిటంటే అసలు ఈ ముఖ్యమైనది ఏమిటంటే ఇతడు యొక్క వ్యక్తి దెలీలా అనే ఒక వ్యక్తిని ప్రేమించుటను బట్టి. ఈ సంసోను శరీర లోయలో ఉన్న ఒక దెలీలా అనే ఒక స్త్రీని ప్రేమించుటను బట్టి ఆమె జీవితంలో ఈ శత్రువులైన ఫిలిష్తీయులకు ఆమెను వాడుకుని ఆ యొక్క సంసోన్ని ఆ విధమైన స్థితిలో అప్పగించింది. ఈ శత్రువులు ఏం చేశారు, తన జీవితంలో పట్టుకొని తనని ఆ యొక్క కన్నులు ఓడబెరికిన పరిస్థితి కనబడుతుంది. ఇతనిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఏం చేశాడు అంటే తనలో పొరపాటు ఏమిటంటే ఒకటి ఆ లోక సంబంధమైన వారిని ప్రేమించి తన జీవితాన్ని పతనాన్ని తీసుకొచ్చాడు. రెండవది ఏమిటంటే ఇతడు అభిషేకాన్ని తునీకరించాడు. ఈ అభిషేకాన్ని తునీకరించిన దాన్ని బట్టి తన జీవితంలో ఎంతగా తన స్థితిని బట్టి దేవుడు ప్రతి ఒక్కసారి 2-3 సార్లు తన జీవితాల్లో గమనించాడు. కానీ ఇక 4 అనుభూతిలో తన జీవితంలో చివరి యొక్క స్థితిని బట్టి తనను దేవుడు శత్రువుకు అప్పగించాడు అంటాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి. సంసోను యెహోవా ఎడబాసినని సంసోనికి తెలియలేదంట. ఎందుకు తెలియలేదు? అలా మునిగిపోయాడు. అలాగా తన జీవితాన్ని లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని తన యొక్క జీవితాన్ని అభిషేకాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వచ్చాడు. తన జీవితంలో ఆ యొక్క ఆత్మ విడిచిపోయిందని తను ఏ విధమైన స్థితిలో ఉన్నాడో కాపాడలేని పరిస్థితిలో కలుగుతూ ఉంది. కనుక ఇతను నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి సంసోను వల్లే మన జీవితాలు ఉండక దేవుని ఎదుట మన జీవితాలను పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ నిత్యము ఆయన యందు భయభక్తులతో నడిపించబడిన వారిగా మనం మార్చబడాలి. అంటే ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చదువుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అంటే ఒక దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వారు ఒక సేవకులే విధమైన స్థితిలో పడిపోతే మరి లోకములో మా జీవితాలు ఏమిటి అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మనం ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే మన జీవితాలలో ఆ యొక్క సేవకులే కాదు ఎవరైనా కానీ తమ జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉంటే వారి యొక్క జీవితాలలో లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఆ మనసు తమ జీవితాలు ఏ విధమైన పరిస్థితికి వస్తాయి అంటే ఒక పతనానికి దారి తీసే పరిస్థితి వస్తుంది. దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుని పిలుచుకున్న ఆ పిలుపులో మన జీవితాలు నిలబెట్టుకున్న వారిగా మార్చబడాలి. ఆ పిలుపులో మన జీవితాలని ఏం చేయాలంటే ఆ దేవుని ఎదుట ఒక నమ్మకమైన వారిగా మన జీవితాలను కొనసాగించే స్థితిలో మన జీవితాలను కాపాడుకుంటూ నడిపించుకోవాలి. ఎందుకంటే ఈ లోక ఆశ మనిషిని ఒక పతనానికి తీసుకెళ్తుందని మనం గ్రహించాలి. దేవుడిచ్చిన బలమును దేవుడిచ్చిన ఆత్మను మన జీవితాలలో ఏమాత్రము లోక సంబంధమైన వాటికి కాదు, కానీ దేవుని సంబంధమైన ఆశ సంబంధమైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధంగా మన జీవితాలను వెదిగించుకునే వారిగా మనం మార్చబడాలి. ఆత్మ సంబంధంగా మన జీవితాలను బలపరుచుకునే వారిగా మన జీవితాలను కాపాడుకుంటూ నడిపించబడాలి.
లేకపోతే ఒక పతనానికి దారితీస్తున్న పరిస్థితి ఉంటది. ఈ పరిస్థితిలో మన జీవితాలు ఏ విధమైన పరిస్థితికి వెళ్తున్నాయో కనబడుతుంది. ఒక దెలీలా ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో, అలాగే తన జీవితంలో ఉన్న అభిషేకం కూడా తునీకరించబడిన పరిస్థితుల్లో కలిగి ఉన్న పరిస్థితి కనబడుతుంది కనుక, మన జీవితాలను దేవుని సన్నిధికి అప్పగించుకునే వారిగా మార్చబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను చిత్తానుసారంగా, ఆయన చిత్త ప్రకారంగా మన జీవితాలను ప్రతి దినమున, ప్రతి క్షణమున మనం పరీక్షించుకుంటూ నడిపించబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ దినమున మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయా, ఒక సంవత్సరాన్ని మాకు గుర్తు చేశారు నా తండ్రి. దేవుని చేత ఏర్పాటులో కలిగి ఉన్న ఒక సేవకుడిగా కనబడుతున్నాడు తండ్రి. అయ్యా, సేవకుడే పడిపోయిన పరిస్థితుల్లో కనబడుతున్న స్థితి. అయ్యా నా తండ్రి, మా జీవితాలు అలాంటి స్థితిలో మేము నా తండ్రి ఆ యొక్క వ్యక్తులు మేము గ్రహించి, అయ్యా మా జీవితాలు కూడా నా తండ్రి ఒక సేవకుడే పడిపోయాడని మేము సందేహపడుతూ మా జీవితాలను కూడా లోక సంబంధమైన వాటిలో మునిగిపోయే పరిస్థితులు మేము ఉండక, మా జీవితాల్లో మేము పవిత్రపరుచుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ ప్రతి క్షణం నీ సన్నిధిలో భయభక్తులతో నడిపించబడే కృపను దయచేయండి. ఒక ప్రత్యేకమైన పిలుపు చేత పిలుపుబడిన తన జీవితంలో నిలబెట్టుకోలేని పరిస్థితి మా జీవితాల్లో అలాంటి స్థితిలో ఉండక, అయ్యా నీ సన్నిధిలో ఒక ప్రత్యేకమైన పిలుపుకు మేము లోబడినట్లు కృప చూపించండి. అయ్యా నా తండ్రి, అసాధారణమైన బలము కాదు కానీ నీ యొక్క ఆత్మ బలము చేత నడిపించబడ్డాడు కానీ తన జీవితంలో లోక సంబంధమైన ఆశల చేత తన స్థితిని బట్టి ఆత్మ బలమాన్ని కోల్పోయాడు తండ్రి. అయ్యా మా జీవితాలు అలాంటి స్థితిలో కలిగి చేయకుండా, మేము లోకమైన వాటిని అయ్యా నా తండ్రి లోక సంబంధమైన వాటిలో మేము వెంబడించకుండా మా జీవితాలను నీ యొక్క సన్నిధిలో నీ యొక్క ఆత్మ బలం చేత మా జీవితాలను మేము కాపాడుకుంటూ నిత్యము నీ యందు భయభక్తులతో నడిపించబడుతూ ప్రతి క్షణము ప్రతి దినము మా జీవితాలను మేమైన తండ్రి పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఆ నిత్య పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.